నటుడు శివాజీ తాజాగా మహిళా కమిషన్ విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందని, తనతో కెరీర్ మొదలుపెట్టిన వారు తనకు అసూయ చూపించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యల వెనుక ఎవరిని నొప్పించాలనే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు తన మనోభావాలను మాత్రమే పంచుకోవడం, ఎవరిని నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు. ఇక్కడ ఒక్క నిమిషం, అది చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్.